కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఇక్కడికి ఉరకలేసే ఉత్సాహంతో ఎండను కూడా లెక్క చేయకుండా కింద కూర్చున్నారు. మీరందరూ కూడా ఈ రోజున వక్తలు వాళ్ళందరి కూడా విలువైన సమయం ఇది. జిల్లా కలెక్టర్ గారంటే దాదాపు 7 మంది ఎమ్మెల్యేల సమస్యలు, దాదాపు ఒక జిల్లా బాధ్యతలు నిర్వహించేటువంటి క్రమంలో ఎప్పుడు కూడా బిజీగా ఉండేటువంటి వారు. అంతే స్థాయిలో ఎస్పీ గారు కూడా ఎప్పుడు కూడా బిజీగా ఉండేవాళ్ళు. వాళ్ళు మన ఊరికి వచ్చి మన కోసం, మన సమాజం కోసం, కదిరి ప్రాంతం కోసం, కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సుఖ సంతోషాల కోసం ఆలోచించేటువంటి కార్యక్రమంలో మనం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండాలని చెప్పేసి కూడా పిల్లలకు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులు ఒకటే ఆలోచన చేస్తున్నారు. డ్రగ్స్ ఫ్రీ సొసైటీ కావాలని ముఖ్యమంత్రి గారు కలగంటేనో, ఎస్పీ గారు ఉద్యోగం చేస్తేనో, లేదు సర్కిల్ ఇన్స్పెక్టరో, సబ్ ఇన్స్పెక్టరో, లేదు హోంగార్డు వరకు పనిచేస్తేనో కుదరదు. తల్లిదండ్రులు సామాజిక బాధ్యత ఉండాల. పిల్లలు పెంచే క్రమంలో వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు. మీరు చూపించాల్సినటువంటి బాధ్యత ఏమంటే మీ బిడ్డల పట్ల ప్రేమను చూపించండి, పిల్లలకు సమయాన్ని ఇవ్వండి. నిన్నటి రోజున ఒక మీటింగ్ లో కూర్చుంటే నాకు ఒక ఆయన చెప్తున్నాడు, ఒక ఎన్ఆర్ఐ అమెరికా ఆయన ఏదో సాధించినట్టు మన ప్రాంతం ఆయనే టైం ఇవ్వలేకపోతున్నాడంట బిడ్డకి. ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక టెడ్డీ బేర్ లో పెట్టేసి నొక్కితే స్టోరీస్ చెప్తుందంట. అది వాళ్ళ తండ్రి చెప్పినట్టు ఆయన వాయిస్ తో ఏదైనా మాట్లాడిస్తుందంట. మళ్ళీ వీడియో చూపించినాడు. సరే మరి హ్యూమన్ టచ్ ఎక్కడ ఉందంటే ఉలికిపడినాడు. అది ఎంత మీరు అందరూ కూడా తల్లిదండ్రులు నేర్చుకోవాల్సింది ఏమంటే పేరెంటింగ్. గివ్ సమ్ టైమ్ టు యువర్ చిల్డ్రన్. వాళ్ళని ప్రేమగా దగ్గర తీసుకుంటే వాళ్ళకి వేరే మత్తు అవసరం లేదు, మీ ప్రేమే ఒక మత్తుగా ఉంటుంది. వాళ్ళని పెంచి పోషించాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద, సమాజంలో ఉన్నటువంటి విలువైనటువంటి వ్యక్తుల మీద, బాధ్యత కలిగినటువంటి వ్యక్తుల మీద నిరంతరం ఉంటుంది. పోలీసు వాళ్ళు ఉద్యోగం చేయగలరు కానీ మనందరికి కూడా ప్రేమ పంచమంటే అంత సమయం వాళ్ళ దగ్గర కూడా ఉండదు. దురదృష్టమో అదృష్టమో తెలియదు కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవి కూడా 24 గంటల టైం ఉంటుంది. వాళ్ళ ఉద్యోగం వాళ్ళకు ఉంది, వాళ్ళకు చేయాల్సిన పనులు వాళ్ళకు ఉన్నాయి. కానీ తల్లిదండ్రులకి మీ బిడ్డలు ఉంటేనే మీకు ప్రత్యేకమైనటువంటి బాధ్యత, వాళ్ళకి సమయం ఇవ్వాల్సిందేది మీ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు. పిల్లలు కూడా సామాజిక బాధ్యతతో మసలుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజున ఏం మిస్ అవుతుందంటే అధ్యాపకులకు కూడా తెలియజెప్తా ఉన్నాను, మేక్ దెమ్ టు లర్న్ సర్టెన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సివిక్ సెన్స్ ఉండాలా. ఈ సమాజం నాది, నా తర్వాత కూడా మళ్ళీ మనుషులే బతుకుతారు, వాళ్ళు కూడా మాకంటే ఇంకా మెరుగైనటువంటి జీవన ప్రమాణాలతో బతకాలనే ఆలోచన ఈ భూమి మీద పుట్టాం. మనందరికి కూడా ఇక్కడ గాలి పీల్చుకుంటున్నాం, నీళ్లు పీల్చుకుంటున్నాం, భూమిని వాడుకుంటున్నాం, ఇల్లు కట్టుకుంటున్నాము, పాఠశాలకు ఉంటున్నాం, బట్టలు వేసుకుంటున్నాం. కానీ మన తర్వాత కూడా వచ్చే తరానికి మనం మంచి వాతావరణాన్ని మిగిలించాలనే ఆలోచన మనందరి మీద కూడా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకనే స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర అనేటువంటి కార్యక్రమంలో మీరు ఒకసారి గమనిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాగరికతకు ప్రతిబింబంగా స్వచ్ఛతా కార్యక్రమాన్ని అవలంబించాలా. ప్రతి ఒక్క గ్రామము, ప్రతి ఒక్క ఇల్లు, ప్రతి ఒక్క కుటుంబం కూడా స్వచ్ఛమైనటువంటి జీవన ప్రమాణాల్లో బతకాలని ఒక నిర్దేశించుకొని ముందుకు పోతుంది. తద్వారా ఏదైతే మనం కేంద్ర బడ్జెట్ లో కావచ్చు, రాష్ట్ర బడ్జెట్ లో కావచ్చు, అత్యధికంగా వైద్యానికి మనం కేటాయించేటువంటి నిధుల్లో కొద్ది వరకు మౌలిక సదుపాయాలకు కూడా మనం కేటాయించుకునేటువంటి పరిస్థితులు వస్తాయి, వైద్య ఖర్చులు తగ్గించుకోగలిగితే. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలు కానీ, ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ అనారోగ్యానికి గురైనటువంటి వాళ్ళకంటే ఎక్కువ గంటలు పని చేయగలరు, ఎక్కువ ఉత్పాదకత ఇవ్వగలరు. తద్వారా ఈ భారతదేశము అభివృద్ధిలో ముందుకు పోవడానికి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండేటువంటి విధంగానే ఆరోగ్యంగా జీవన ప్రమాణాలు నిర్వహించుకోవాలనే ఆలోచనతోనే ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ కానీ, స్వచ్ఛ ఆంధ్ర కానీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనేది వాస్తవం అని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున మీరు బలవంతంగా తీసుకుంటే అధికారంలో మీరు వచ్చినారు, కానీ బాధ్యతగా విసురుకోవడం అనేది ఈ కార్యక్రమం నుంచి కూడా ఒక అలవాటుగా చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఎప్పుడైతే మనలో మనకు ఒక బాధ్యత వస్తుందో, మనలో మనకు ఒక క్రమశిక్షణ వస్తుందో, మనలో మనకు ఈ ప్రాంతం బాగుండాలా, మన ఊరు బాగుండాలా, మన రాష్ట్రం బాగుండాలా, మన దేశం బాగుండాలనే ఒక పేట్రియాటిజం వస్తుందో అప్పుడే మన ప్రాంతం బాగుపడుతుంది. మన బిడ్డలు మత్తును వదులుకొని, మత్తుకు బానిసలు కాకుండా
వ్యక్తిగతంగా వ్యక్తిత్వంతో అత్యధికమైనటువంటి స్థాయికి ఎదిగేటువంటి పరిస్థితిలోకి వాళ్ళు పోగలుగుతారనేది వాస్తవం. కాబట్టి మళ్ళీ తల్లిదండ్రులందరికీ కూడా ఉపాధ్యాయులకు కూడా తెలియజెప్తా ఉన్నాను, మీ బిడ్డల్ని ప్రేమించండి, మీ బిడ్డల్ని దగ్గర తీసుకోండి, వాళ్ళ కోసం మంచి బోధించడానికి కొద్ది టైం తీసుకోండి. కేవలం పుస్తకాల్లో ఉన్నటువంటి మాత్రమే బోధించద్దండి. తల్లిదండ్రులు కూడా సమాజం పట్ల వాళ్ళు వ్యవహరించాల్సినటువంటి తీరుతెన్నుల గురించి మీ బిడ్డలకు తెలియజేయండి. అంతేకాకుండా పక్కలో ఎవడైనా తప్పు చేస్తా అంటే వాళ్ళు చూసి వాడు అట్లున్నాడు నువ్వు అట్లుండొద్దు అని చెప్పదు. ఆ బిడ్డ కూడా తెలియజెప్పంటున్నాను. ఆ బిడ్డలు కూడా మన బిడ్డలే అనే ఆలోచనతో మనం బతకగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితినే పోతామని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ బిడ్డలనే వాళ్ళు ఈ దేశ సంపద, భవిష్యత్తులో ఈ దేశ భవిష్యత్తు నిర్ణయించే వాళ్ళు కాబట్టే వాళ్ళు అత్యున్నతమైనటువంటి జీవన ప్రమాణాలతో బతకాలని ఆలోచన ప్రతి ఒక్క తండ్రిలో కూడా రావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, దానికి అనుగుణంగానే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనలు ఉన్నాయి, ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ఉన్నాయి. అందుకనుగుణంగా మనం కూడా ఆలోచనలో జీవన విధానంలో కొద్ది వరకు కరెక్షన్ చేసుకొని ముందుకు పోవాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. జై స్వచ్ఛాంధ్ర. ముఖ్యంగా పిల్లలందరూ చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. నెక్స్ట్ లెవెల్లో యూత్ అందరూ కూడా ఫోల్డెడ్ హ్యాండ్స్ తో ఉన్నారు. మీ అందరూ ఆర్మీ ఆఫీసర్స్ లో ఉన్నారు. మీ డ్రెస్ చాలా బాగుంది. కొంచెం సో పే అటెన్షన్ టు వాట్ ఐ సెడ్. చాలా మంది ఇంకా చిట్ చాటింగ్ చేస్తున్నారు, తిరుగుతున్నారు. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్. పే అటెన్షన్ హియర్. అండ్ మహిళా సోదరి మనులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా మా అందరికీ కూడా మీరే మార్గదర్శకులు. ఇప్పుడే నీరజ గారు చెప్పారు. అఫ్కోర్స్ ఈరోజు 2 కార్యక్రమాలు జరుగుతున్నాయి, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర. రెండవది గంజాయి మీద మనం చేస్తున్నటువంటి పోరాటం. ఈ 2 కూడా మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రత్యేకంగా తీసుకుంటారు. సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన స్థానిక శాసనసభ్యులు కందుకూరి వెంకటప్రసాద్ గారికి, అలాగే మన ఎస్పీ సతీష్ గారికి అండ్ ఆర్డీఓ, డిఎస్పీ అందరూ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. సో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర గురించి మాట్లాడితే ప్రతి 3వ శనివారం మనం ఒక టాపిక్ తీసుకుంటాం. ఒకరోజు ఈ వేస్ట్, ఒకరోజు తడి చెత్త, పొడి చెత్త, ఒకరోజు మన కంపోస్ట్ ఎరువుని తయారు చేసుకోవడం, లేదంటే పర్యావరణాన్ని ప్లాస్టిక్ వినియోగించకూడదు. ఇలా మనం చాలా చెప్పుకుంటాం. కానీ ప్రాక్టికల్ గా అది ఆ ఒక్కరోజే మనం పాటించి వదిలేస్తున్నాం. ఉదాహరణకి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం, అక్కడ కొంతమంది టాయిలెట్కి వెళ్తున్నారు, లేదంటే కొంతమంది ఇక్కడ పేపర్లు పడేస్తున్నారు. అంటే పర్యావరణం మీద మనం కేవలం మాటలు కాకుండా చేతల్లో పని చేస్తేనే దాన్ని సాధించగలుగుతాం. దానికి ఎవరో మున్సిపాలిటీ వారు కానీ పంచాయతీ వారు వచ్చి చేయరు. మన ఇంటిని నుంచే మొదలు పెట్టాలి. ఏ మంచి కార్యక్రమం ఉన్నా, స్వచ్ఛతా కార్యక్రమం అయినా, గంజాయి మీద పోరాటం కావచ్చు, మహిళల్ని గౌరవించడం కావచ్చు, అన్ని కుటుంబం నుంచే మొదలవుతాయి. స్వచ్ఛ కుటుంబం ఉంటే స్వచ్ఛ గ్రామం తయారవుతుంది, స్వచ్ఛ పంచాయతీ తయారవుతుంది, స్వచ్ఛ మున్సిపాలిటీ కూడా తయారవుతుంది, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కూడా తయారవుతుంది. సో స్వచ్ఛత అనేది మనము మన ఆలోచనలో పెంచుకోవాలి. సో దానికి మనందరం కూడా ఒక దీక్ష లేదంటే మాట మనం గట్టిగా తీసుకోవాలి. ఇప్పుడే నీరజ్ గారు చెప్పారు, చాలా మంది కొబ్బరి బొండాలు పడేస్తుంటారు, దానివల్ల దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. మనం చాలా మంది హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెడుతున్నాం. అదే కనుక ఆ కొబ్బరి బొండాలు మున్సిపాలిటీ వెహికల్లో కనుక మనం ఇచ్చినట్లయితే వారు దాన్ని ప్రాపర్ గా కంపోస్ట్ గా తయారు చేస్తారు. పెద్దవాళ్ళకి, పిల్లలకి, ఆల్ డిపార్ట్మెంట్స్, ఆల్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా ఈ గంజా పైన ఏమి ఇన్ఫర్మేషన్ వచ్చినా మనకు 1972 ఉంది, 112 ఉంది. దేనికి కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళు సంబంధించిన సీక్రసీ మేము మెయింటైన్ చేస్తాము. ఎవరికైనా అమ్మినా, మీరు వాడినా 10 సంవత్సరం నుంచి 20 సంవత్సరము, ఇంకా 20 సంవత్సరం పైన కూడా గంజా క్వాంటిటీని బట్టి మీకు శిక్ష పడతాయి అని కూడా మీరు గుర్తుంచుకోవాలి. స్కూల్లో అటెండెన్స్ లేకుండా మన ఎంఈఓ సార్ చాలా చక్కగా ఆ విషయాన్ని హెడ్ మాస్టర్ని కూడా పిలిపించి ఈ పిల్లల అటెండెన్స్ ఉందా లేదా అని చూస్తే ఆ పిల్లలు 6 నెలల నుండి స్కూల్కి పోలా పనిలో ఉన్నారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.